స్పెషల్ రాష్ట్ర కోట ఖచ్చితంగా ఇవ్వండి అని చెప్పి ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తే ఆ తర్వాత 120 జీవో రద్దయింది. మిత్రులారా, మనం గుర్తుపెట్టుకోవాలా, పోరాటం చేస్తే మనం 120 లాంటి జీవోను రద్దు చేసుకోగలిగినాం. అలాగే వాటర్ ప్రూఫ్ కెమెరా, అలాగే మనం రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్టు సాధించుకున్నాం. మనకు స్టీల్ ప్లాంట్ వస్తే ఇలాంటి ఇంకా 2-3 థర్మల్ పవర్ ప్రాజెక్టులు డెవలప్ అవుతాయి ఈ ప్రాంతంలో. అక్కడ ఉద్యోగ అవకాశాలు వస్తాయి. మనం గతంలో తమిళ రాష్ట్రం నుంచి విడిపోయి తెలుగు వాళ్ళంతా కూడా కలిసి రాష్ట్రంగా ఏర్పాటు చేసుకున్నాం. అప్పుడు మనకు రాజధానిగా కర్నూలు ఉండింది. ఇప్పుడు హైదరాబాదు రాష్ట్రంగా ఉండేటువంటి తెలంగాణ ప్రాంతం విడిపోయిన తర్వాత కర్నూలు రాజధానిగా ఉండాలి, రాయలసీమలో రాజధాని ఏర్పాటు చేస్తే ఈ ప్రాంత అభివృద్ధి చెందుతుంది, ఇక్కడ అక్కడ వద్దు, కర్నూలులో గతంలో ఉండింది కాబట్టి ఆ కర్నూలులోనే రాజధాని ఏర్పాటు చేయమని చెప్పి గట్టిగా డిమాండ్ చేసి ఈ ప్రాంత ప్రజలుగా మేము పోరాటం చేస్తే ప్రభుత్వం అమరావతిలో రాజధాని కట్టేస్తా ఉంది. ఇంతకుముందు హైదరాబాద్ అనే రాక్షసి మన రక్తమంతా పీల్చింది. మన రైతుల రక్తము, మన వాళ్ళ రక్తం, మన కట్టినటువంటి పన్నులు, ఇక్కడి నుంచి వెళ్ళినటువంటి సంపద అంతా కూడా హైదరాబాద్ తరలించి అక్కడ అభివృద్ధి చేస్తారు. హైదరాబాద్ పోయింది, ఇక్కడ అమరావతి వచ్చింది, ఇంకో రాక్షసి. మన ఎర్రచందన అమ్ముతారు, మన వెరైటీస్ లో వచ్చినటువంటి ఆదాయము, ఇక్కడ గనుల్లో వచ్చినటువంటి ఆదాయము, మన వ్యవసాయం నుంచి వచ్చినటువంటి ఆదాయం కూడా అంతా తీసుకొని పోయి ఆ అమరావతిలో తగలబెట్టేటువంటి స్థితి ఇవాళ వచ్చింది. ఏమి రాయలసీమ ప్రాంతం ఎందుకు కళ్ళ కనబడటం లేదు? మీకు కడప జిల్లా అందులో ముఖ్యంగా ఎందుకు అంటరానిదైపోయింది? మీకు కేవలం ఇక్కడి ప్రజలంటే ఓట్లు సీట్లు మాత్రమే కనిపిస్తా ఉన్నాయా? రాయలసీమ ప్రాంతం అనేటువంటిది ఒకటి ఉంది, అందులో కడప జిల్లా అనేటువంటిది ఒకటి ఉంది అనేటువంటి విషయం ఎందుకు మర్చిపోతా ఉన్నారు అని చెప్పి మేము ప్రభుత్వాన్ని గట్టిగా హెచ్చరిక చేస్తా ఉన్నాం. ఆ దిశలోనే పోరాటం చేస్తా ఉన్నాం. కాబట్టి రాయలసీమ కరువుకు అంతో ఇంతో ఈ కరువు రక్కసిని పారద్రోలడానికి, ఇక్కడి ప్రాంత వ్యవసాయం అభివృద్ధి చెందడానికి, మన పిల్లలకు మనకు చదువు రానటువంటి వాళ్ళకు కూడా ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశం ఉన్నటువంటి స్టీల్ ఫ్యాక్టరీని ఒక్కటాన్ని సాధించుకోగలిగితే ఆ ఉద్యమ నేపథ్యంతో మనం ఇంకా ఉరకలేస్తూ ఇక్కడ కావాల్సినటువంటి మిగతా నీటి ప్రాజెక్టులను కూడా సాధించుకోవచ్చు. మన జీవితాలు మనం ధన్యం చేసుకోవచ్చు. ఎంతకాలం ఏడుస్తూ ఉంటాం, ఎంతకాలం ఆకాశం వంక చూసి పంట వేసుకోవాలో వద్దా అని ఆలోచన చేస్తూ ఉంటాం. ఒక్క నిమిషం ఇది ఆలోచన చేయాలి మనం. కాబట్టి ఖచ్చితంగా మనం అందరం కూడా కలిసి పోరాడి స్టీల్ ఫ్యాక్టరీ సాధించుకుంటాం. దీంట్లో స్టీల్ ప్లాంట్ సాధనా సమితి మీ వెన్నంటే ఉంటుంది. ఇది మన అందరి సంస్థ, ఇందులో ప్రతి ఒక్కరి భాగస్వామ్యం కూడా ఉంది. కాబట్టి ప్రభుత్వం దిగి రావాలంటే ఉద్యమాలు చేయక తప్పదు. ఈ ఉద్యమాలు కడప ఉక్కు, కడప ఉక్కు, కడప ఉక్కు. ఈ అవకాశం ఇచ్చినటువంటి తొండలదిన్నె గ్రామస్తులకు సవినయంగా నమస్కరిస్తూ నేను తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలో మన సైడు ఒక జిల్లాకు ఎంతమందికి ఈ ఉపాధి కలిగించిందో మీరు ఆలోచించండి. తెలుసా? 15,000 ఎక్కడ, మనకు చేసిన 285 మందికి మాత్రమే ఈ అవకాశం కల్పించారు. చూడండి ఎంత అన్యాయం మనకు జరుగుతుందో మీరు ఆలోచన చేయండి. ఈ విధంగా తెలిసి ఈ విధంగా మనకు అన్యాయం జరుగుతుంటే తెలియకుండా మనం ఎన్ని కోల్పోతున్నామో మీరు బాగా ఆలోచించాల్సిన సమయం ఆసనమైంది. మా మాటలు వినడం కాదు, ఆలోచన చేయండి. ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ఆలోచన చేయండి. వీళ్ళు ఎవరి కోసం చెప్తున్నారు, ఎందుకోసం చెప్తున్నారని ఆలోచన చేయండి. మీరు చూడండి, ఇక్కడ ఎక్కడ కూడా ఒక్క ఫోటో లేదు. చిన్న బర్త్డే జరిగితే టీవీల్లో ఫ్లెక్సుల ద్వారా ఫోటోలు వేసుకుంటున్నారు. ఇక్కడ ఎక్కడ కూడా ఒక చిన్న ఫోటో కూడా లేకుండా ఒక వ్యక్తి, ప్రవీణ్ కుమార్ రెడ్డి అనే వ్యక్తి తన సొంత ఖర్చులతో ఎవరి దగ్గర నుంచి ఎవరిని ఆర్థిక సాయం చేస్తామని వచ్చినా కూడా వద్దు, నాకు అవసరం లేదు, నాకు మీ సాయం ఒకటే. నేనేదైతే తలపించానో, ఈ స్టీల్ ఫ్యాక్టరీ రావాలని తలపించానో, ఆ ఆశయం కోసం నేను పాటుపడుతున్నాను, నా వెంట మీరు నడచండి అనే ఒకే ఒక కోరికతో ఉన్నాడు. ఆ కోరికను ఈ రోజు మనం ప్రతి ఒక్కరం నెరవేర్చాల్సిన కోరిక ఉంది. ఆయన కోసం కాదు, మన కోసం, మన రాయలసీమ ప్రాంతాల కోసం తప్పగా నెరవేర్చాల్సిన బాధ్యత ఉంది. మీరు అనుకోవచ్చు
నేను కూడా చిన్న కాంట్రాక్ట్ చేశాం. తెలంగాణలో చాలా ప్రాంతాలు, కరీంనగర్, మహబూబ్నగర్, ఖమ్మం ప్రతి ప్రాంతం తిరిగాను. అలాగే తూర్పు గోదావరి, నెల్లూరు సైడ్ కానీ గుంటూరు సైడ్ ప్రతి ప్రాంతం తిరిగాను. మీరు కూడా తిరిగి ఉండొచ్చు. అటు సైడ్ పొలాలు ఏ విధంగా ఉన్నాయి, మన పొలాలు ఏ విధంగా ఉన్నాయి ఒక్కసారి గమనించండి. పచ్చ పచ్చగా వాళ్ళ పొలాలు ఉంటే బీడిపోయి ఎండిపోయి మన పొలాలు ఉన్నాయి. ఈ రాత మారాలంటే మీరు ఆలోచన చేయొచ్చు. ఒక విద్యార్థులకే కాదు, ప్రతి రైతుకు కూడా ఈ స్టీల్ ఫ్యాక్టరీ వస్తే ఉపయోగం ఉంటుంది. ఈ స్టీల్ ఫ్యాక్టరీ వచ్చిన తర్వాత నీళ్లు కూడా పరిగెత్త వాటి మీద అవే వస్తాయి. ఈ రోజు మీరు గమనించండి, మనం సఫర్ స్టార్ట్ చేస్తానే వర్షం వచ్చింది. అదే విధంగా స్టీల్ ఫ్యాక్టరీ వస్తే నీళ్లు కూడా వరదలు నదుల రూపంలో పారుతాయి. ఇక్కడ ఈ ఏరియా అంతా కూడా ఈ ప్రాంతం ఇలా ఉండదు. మంచి మంచి బిల్డింగ్స్ వస్తాయి. మన నగరంలోనే ఎక్కడికో పోవాల్సిన హాస్పిటల్స్ కానీ చదువుల కోసం కానీ ఇంకోటి కానీ పరిస్థితి ఉండదు. ముఖ్యంగా ఈరోజు మనం రావడం కారణం స్టీల్ ఫ్యాక్టరీ. ఎందుకు స్టీల్ ఫ్యాక్టరీ వస్తేనే ఉపయోగం ఉంటుంది. మీరు గమనించండి, విశాఖపట్నం అనే ప్రతి ఒక్కరికి తెలుసు ఈ రోజు ఏ విధంగా అభివృద్ధి చెందిందని. స్టీల్ ప్లాంట్ రాకముందు విశాఖపట్నం ఏ విధంగా ఉంది, స్టీల్ ప్లాంట్ వచ్చిన తర్వాత ఏ విశాఖపట్నం ఏముంది మీరు ఆలోచన చేయండి. నెట్లలో మీ పిల్లలు ఉంటారు, అందరి దగ్గర ఇప్పుడు సెల్ ఫోన్స్ ఉన్నాయి. నెట్స్ లో చూడండి ఆ ప్రాంతం ఏ విధంగా డెవలప్ అయింది. ఒక వైజాగ్ కాదు, చుట్టుపక్కల 100 కిలోమీటర్ల వరకు వైజాగ్ అనేది విస్తరించి ఓన్లీ వైజాగ్ అనే ప్రాంతంగా డెవలప్ అయిపోయింది. స్టీల్ ప్లాంట్ వచ్చిన తర్వాత వైజాగ్ లో 40,000 మందికి డైరెక్ట్ గా ఉద్యోగాలు వస్తే ఇండైరెక్ట్ గా లక్షల మందికి మనం హైదరాబాద్ అనే పట్టణం మనది అని మనం మన పిల్లలను అక్కడికి పంపించి మనం కూడా అక్కడికి వెళ్ళి ఆ ప్రాంతాన్ని డెవలప్ చేస్తే వాళ్ళు తెలంగాణ వాళ్ళు మాకు వెనుకబడి ఉన్నామని చెప్పి వాళ్ళు తలపించి పట్టుదలతో వాళ్ళు ఏ విధంగా అయితే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకొని వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. అలాగే స్టేట్ డివైడ్ అయిన తర్వాత రాజధాని అమరావతికి తీసుకెళ్లారు. ఒకప్పుడు రాజధాని కర్నూలులో ఉండేది. ఏం కర్నూలు రాజధాని ఇవ్వచ్చు కదా, అట్లీస్ట్ సెంటర్ పాయింట్ ఏదైనా చూసుకొని మనకు రాయలసీమ ప్రాంతం వాళ్ళకు కూడా ఉపయోగపడే విధంగా ఒక రాజధాని ఏర్పాటు చేయొచ్చు కదా, చేయలేదు. ప్రతిసారి మనం మోసం చేస్తూనే ఉన్నారు. తీసుకుపోయి అమరావతిని కోస్తాంధ్ర సైడ్ పెట్టారు. పోరాటాల గడ్డైన కొండలు తిన్న ఈ గ్రామం నుంచి వచ్చిన ప్రతి ఒక్క పెద్దలకు పిల్లలకు అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. నిజంగా మన స్టీల్ ప్లాంట్ సాధనా సమితి అనేది జనవరిలో ఏర్పాటు చేసి పొద్దుటూరు టౌన్లో, జమ్మలమడుగులో, తర్వాత మైదుకూరులో, బద్వేల్లో ఇక్కడ అన్ని ఊర్లలో ప్రోగ్రామ్స్ చేసినాము. కానీ ఈ అన్ని ఊర్లలో కంటే ఈరోజు వర్షం పడతాన్నా కూడా వర్షాన్ని కూడా లెక్క చేయకుండా ఈ కార్యక్రమం మన కోసం, మన రైతుల బాగు కోసం, మన స్టీల్ ప్లాంట్ సాధనా సమితిలోది ఇది కూడా మనదే అనే ఉద్దేశంతో మీ అందరూ నిలబడినందుకు మీ అందరికీ శిరస్సు వంచి ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అన్న, రాయలసీమ అనగానే ఒక్కటి ఆలోచన చేయండి అన్న, రైతులు మీరు ఒక్కసారి గుండెల మీద చేసుకొని ఆలోచన చేయండి. రాయలసీమలో మనకు తాగేదానికి నీళ్లు ఉన్నాయా? రైలు పండించుకోవడానికి నీళ్లు ఉన్నాయా? లేదు మన పిల్లలకు ఉద్యోగాలు ఉన్నాయా? ఏ ఒక్కటి లేవు. ఒక్క విషయం, రైతు దేశానికి వెన్నెముక అంటారు. మరి నిజంగా రైతులు సంతోషంగా ఉన్నారా? రైతు అనే వ్యక్తి సుఖ సంతోషాలతో ఎప్పుడైతే ఉంటాడో అప్పుడు ఈ రాష్ట్రం కానీ, ఈ రాయలసీమ కానీ, ఈ దేశం కానీ బాగుపడినట్లయితుంది. ఎంత బాధ వేస్తుందంటే, నిన్న ప్రభుత్వం ఎన్టీఆర్ జలశ్రీ అనే ఒక పథకం పెట్టి ఒక్కొక్క జిల్లాకు ఇన్ని వేల బోర్లని కేటాయించి ప్రభుత్వమే డబ్బు పెట్టి రైతులకు బోరే ఇచ్చి, మోటార్లు బిగించి, స్టార్టర్లు బిగించి, కరెంటు కనెక్షన్ మీటర్లు ఇచ్చి 1,50,000 దగ్గర ఖర్చు
పెట్టి ఒక్కొక్క రైతుకు ఆ మోటార్లు వేసి 2 నుంచి 3 కార్లు పైర్లు పండేటట్టుగా ఈ ప్రభుత్వం పథకం ప్రవేశపెడితే రైతులు నిజంగా బాగుపడతారని మనం ఎంతో సంతోషించినాం. మరి ఈస్ట్ గోదావరి జిల్లాకి వెళ్తే 15,000 మందికి బోర్లు శాంక్షన్ చేసినారు. 15,000 బోర్లు వేస్తే అక్కడ ఉండే రైతులు 2 నుంచి 3 కార్లు పైర్లు పండించుకుంటా సుఖ సంతోషాలతో వాళ్ళు ఉన్నారు. ఒక్కొక్క జిల్లాకు, కోస్తాలో ఉండే ఒక్కొక్క జిల్లాకు 15,000 బోర్లు శాంక్షన్ చేసినారు. మరి ఇదే ఈ రాయలసీమకు వస్తే, ప్రత్యేకంగా మన కడప జిల్లాకు వస్తే 250 బోర్లు శాంక్షన్ చేసినారు. అన్నా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి, 15,000 బోర్లు ఒక్కొక్క జిల్లాకు కేటాయిస్తే మన జిల్లాకు 250 కేటాయించినారు. మరి అదే 15,000 బోర్లు మన జిల్లా కూడా ఇచ్చి ఉంటే ఇక్కడ ఉండే రైతులు మీరు 2 కార్లు పైర్లు పండించుకుంటారు కదా. మనం వాన కోసం ఎదురు చూసో, లేకపోతే కేసీ కెనాల్కో నీళ్ళు వస్తాయని ఎదురు చూసే రోజు లేకుండా మన రైతు సోదరుడి భూమిలోనే బోరు వేస్తే ప్రభుత్వం ఖర్చులతో మనం స్విచ్ ఆన్ చేయగానే నీళ్ళు వస్తా పైర్లు పండించుకుంటా అంటే ఎంత సంతోషంగా ఉండేది. మరి ఆ పరిస్థితి ఇక్కడ మనకుందా? కోస్తాల జిల్లాలకు 15,000 ఒక్కొక్క జిల్లాకే ఇస్తే మన కడప జిల్లాకు 250 ఇచ్చినారు. మరీ ముఖ్య విషయం, ఇక్కడ దగ్గరలోనే ఈ పోరాటాలు పుట్టిన ఈ గడ్డ, తొండలు తిన్నే గడ్డకు దగ్గరలోనే కుందు నది ప్రవహిస్తా అంటే ఆ కుందు నది మీద కనీసం మనం ఒక చిన్న చెక్ డ్యామ్ కట్టుకుంటున్నామా? ఈ కుందు నదిలో ప్రవహించే నీళ్ళన్నీ ప్రవహించి అక్కడ పెన్నాక నదిలో కలిసి ఆ నీళ్ళన్నీ సోమశిల డ్యామ్కు పోతే నెల్లూరు జిల్లా వాళ్ళు ఈ నీళ్లతో పైర్లు పండించుకుంటా అంటే మనం ఇక్కడ పస్తులతో మన రైతులు పడుకోనున్నారు. మరి మీరు ఆలోచన చేయండి అన్న, కుందు నదిలో పోయే నీళ్లు మనవి కాదా? ఆ నీళ్ల మీద మనకు హక్కు లేదా? మరి చిన్న ఒక చెక్ డ్యామ్ కడితే ఒక 50 లక్షలు, 70 లక్షలు, ₹1,00,00,000 పెడితే ఒక్కొక్క చెక్ డ్యాములు కట్టుకోవచ్చు. మరి ఈ చెక్ డ్యాములు కడితే ఈ చుట్టుపక్కల ఉండే రైతులంతా మోటార్ల ద్వారా ఆ కుందు నదిలో నిలబడిన నీళ్లను మనం పంప్ చేసుకొని మనం 3 కార్లు పైరు పండించుకోవచ్చు. మరి మన పక్కన పోతున్న నీళ్లు కూడా అలాగే వెళ్ళిపోతున్నాయి. ఇంకా కేసీ కెనాల్ విషయానికి వస్తే, కేసీ కెనాల్ 30-35 ఏళ్ల చరిత్రలో నీళ్లు లేకుండా ఎప్పుడూ లేదు. గత సంవత్సరం నీళ్లు లేవు, ఈ సంవత్సరం నీళ్లు లేవు. ఇదే కేసీ కెనాల్కు ఇక్కడ పోతాన్నా కూడా ఈ తొండలిన చుట్టుపక్కల గ్రామాల్లో పొలాలకు నీళ్లు రావడం లే. ఏమి అనే అధికారులను అడిగితే గ్రావిటేషన్ ఫోర్సు అది పైన ఉంది, ఈ భూముల పైన ఉన్నాయి, కాలువ కింద ఉంది, రాదు అంటారు. మరి రాకపోతే చిన్న చిన్నవి ఎక్కడో పట్టిసీమలో నీళ్లు, మరి గ్రావిటేషన్ లేదంటే మోటార్లు బిగించి పట్టిసీమలోని నీళ్లను అక్కడ రైతులకు అందించిన పాలకులు మరి ఈ కేసీ కెనాల్లో పోయే నీళ్లను ఎందుకు మోటార్ల ద్వారా ఈ తొండలిన్న గ్రామ ప్రజలకు ఇవ్వరు? ఏ ఒక్కరైనా పట్టించుకుంటున్నారా? మరి కేసీ కెనాల్కి ఇప్పుడు నీళ్లు రాలే. నా రైతులు మీరు బాగుంటే ఈ గడ్డ బాగుంటుంది. మీరు చూడండి, ఇక్కడ చూస్తే అందరూ దాదాపుగా పెద్దవాళ్ళే ఉన్నారు. వయసులో ఉండేవాళ్ళు కానీ, ఉద్యోగం చేసేవాళ్ళు కానీ ఎవరే కానీ కనిపించడంలే. అందరూ ఎక్కడెక్కడో హైదరాబాద్కో, ముంబైకో, చెన్నైకో ఎక్కడెక్కడో పోయి ఉద్యోగాలు చేస్తున్నారు. ఇదే స్టీల్ ఫ్యాక్టరీ కన్నా వస్తే మీ పిల్లలు మీ దగ్గర ఉండి ఉద్యోగాలు చేస్తారు. ఇక్కడే ఉంటే, మీ దగ్గర ఉంటే మీ కళ్ళల్లో ఎంత ఆనందం ఉంటుందో ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. మరి కేసీ కెనాల్కు నీళ్లు వదలలే, ఇప్పుడు నీళ్లు రాలే. అన్న, మన స్టీల్ ప్లాంట్ సాధనా సమితి తరఫున రైతులు అందరం పోదామన్నా, నేను వస్తా. రాజోలి ఆనకట్ట దగ్గరికి పోయి భూములు మనమే ఎత్తుదాం, ఆ నీళ్లు మొత్తం మనమే తెచ్చుకుందాం. ఎక్కడో శ్రీశైలం నుంచి తెలంగాణ వాళ్ళు, కోస్తా వాళ్ళు నీళ్లు తీసుకుపోతున్నారు. ఒక్కసారి మీరు ఆలోచన చేయండి అన్న, కోస్తాలో ఉండే రైతులు 2 ఎకరాల భూమి ఉంటే సంవత్సరానికి 10 లక్షల డబ్బు సంపాదిస్తున్నాడు ఆ 2 ఎకరాల భూమి మీద. ఇదే 2 ఎకరాలు ఈ గ్రామంలో ఉంటే ఆ 2 ఎకరాలతో మీరు ఎంత సంపాదిస్తున్నారో, లేదా మీరు అప్పుల పాలవుతున్నారో నాకంటే మీకే బాగా తెలుసు. ఒక్కసారి ఆలోచన చేయండి అన్న.
ప్రభుత్వం కూడా కోస్తాకైతే రొయ్యల చెరువులు తవ్వుతారు, రాయలసీమకు వస్తే ఇంకుడు గుంతలు తవ్వుతారు. ఇంకుడు గుంతలు మనకు, కోస్తాల వాళ్లకు రొయ్యల చెరువులు. కోస్తాలో రైతు అనేవాడు సంవత్సరానికి ఎకరా మీద 5 లక్షలు సంపాదిస్తా అంటే ఇక్కడ మన రైతు కనీసం అంటే ఎకరా మీద 10,000 సంపాదించడం లేదు. ఎంత దయనీయ స్థితిలో రైతులు ఉన్నారో మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. స్టీల్ ఫ్యాక్టరీ అనేది వస్తే గండికోట డ్యామ్ పూర్తి అవుతుంది. గండికోట డ్యామ్ పూర్తయితే 32 టీఎంసీల నీళ్లు నిలబడతాయి. 32 టీఎంసీల నీళ్లు వస్తే గండికోట డ్యామ్ నిండితే ఒక్కసారి మీరు ఆలోచన చేయండి అన్న, మన ప్రాంతం సస్యశ్యామలం అవుతుందా కాదా? మరి గండికోట డ్యామ్ పూర్తి చేయరు. కేసీ కెనాల్లో ఇన్నేళ్ల నుంచి ఈ కేసీ కెనాల్ ఉంది. మరి ఈ కేసీ కెనాల్కు చిన్న పిల్ల కాలువలు తవ్వేదానికి కూడా ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుంది. చిన్న చిన్న పిల్ల కాలువలు తవ్వితే ఈ గ్రామంలో ఈ చుట్టుపక్కల ఉండే భూములన్నీ ఈ పాటికి వరి మళ్ళతో కలకల్లాడాల్సినది భూములు ఈ రోజు చూస్తే బీళ్లుగా ఉన్నాయి. ఇదే కోస్తాకు పోతే ఈ పాటికి పచ్చగా అక్కడ వాళ్ళు వరి మళ్ళు నాటుకొని ఉన్నారు. ఎందుకు మన రాయలసీమ బిడ్డలకు, రాయలసీమ రైతులకే ఈ దుస్థితి కలిగింది? ఈ దుస్థితి పోవాలి అంటే మనం స్టీల్ ప్లాంట్ సాధించుకుంటే మన పిల్లలకు ఉద్యోగాలు ఇక్కడే దొరుకుతాయి. ఇక్కడే దొరికితే మీ దగ్గరనే సుఖ సంతోషాలతో ఉంటారు. ఇంకొక ముఖ్య విషయం, చేనేత కార్మికులు పెట్టింది పేరు ఈ తొండలిన్నె గ్రామం, దాదాపుగా అంతా చేనేత కార్మికులే ఉన్నారు. ప్రొద్దుటూరులో ఎక్కడ పోయి చూసినా కూడా, ఎవరినడినా కూడా తొండలిన్నె గ్రామం నుంచి వచ్చిన వాళ్ళే అని ఉన్నారు. ఇదే ఈ స్టీల్ ఫ్యాక్టరీ కన్నా వస్తే 200 రూపాయలు అమ్మే చీర 500 రూపాయలు పోతుంది. అంత డిమాండ్ వస్తుంది. చేనేత కార్మికులు వాళ్ళ రెక్కల కష్టం, వాళ్ళు శ్రమతో చెమట ఓడ్చి వాళ్ళు మగ్గంలో నేర్చిన ఆ చీరకు విలువ పెరుగుతుంది. ప్రతి ఒక్క చేనేత కుటుంబం గాని, రైతు కుటుంబం గాని ఆర్థిక భరోసా దొరుకుతుంది. ఆ సోదరుడు, రైతు సోదరుడు గాని, చేనేత కార్మికుడు గాని గుండెల్లో ఒక సంతోషం, నేను నా కుటుంబాన్ని సాగగలను, నేను నా కూతుర్ని చదివించగలను, నా కూతురికి పెళ్లి చేయగలను, నా కొడుకును ఒక డాక్టర్నో ఒక ఇంజనీర్నో చేయగలను అనే ఒక ధీమా కలుగుతుంది. మరి ఈ రోజు మీరు చూడండి, 10 ఎకరాలు భూమి ఉన్న రైతు కూడా పిల్లలను చదివించాలంటే కనీసం కాలేజీలో ఫీజులు కట్టే పరిస్థితి లేదు. మీరే చెప్పండి, రైతు 10 ఎకరాలు ఉండే రైతు ఈరోజు పిల్లల ఫీజు కట్టాలంటే ఇంట్లో ఉండే బంగారు తాకట్టు పెట్టో, లేకపోతే 1 ఎకరా 2 ఎకరాలు అమ్మో, లేదు భూమిని బ్యాంకుల్లో పెట్టి లోన్ తెచ్చుకోను మీరు పిల్లల ఫీజులు కడుతున్నారు. తీరా మీరు ఇంత కష్టపడి చదివించినాక కూడా ఈ పిల్లవాడికి ఉద్యోగాలు వస్తున్నాయా? ఎక్కడే కానీ ఒక ఉద్యోగం లేదు. ఎంత దయనీయ స్థితిలో ఉన్నారంటే రాయలసీమలో చదివిన విద్యార్థులు వందలు వేల మంది హైదరాబాద్ నగరంలో 3,000కో 2,000కో పనిచేస్తున్నారు. ఒక బీటెక్ చదివిన వాడు కానీ, ఒక ఎంటెక్ చదివిన వాడు కానీ, ఒక డిగ్రీ చేసిన వాడు కానీ లక్షల ఫీజులు కట్టి తల్లిదండ్రుల రెక్కల కష్టంతో చదివించి ఆ పిల్లవాడు 3,000కు పనిచేయాల్సిన కర్మ మన రాయలసీమ బిడ్డలకు పట్టింది. ఏ బేల్దారి పని చేసేదానికో, లేకపోతే ఎక్కడో హోటల్లో సర్వర్ గా పనిచేసేదానికో ఈ విద్యార్థులు బీటెక్ చదవాలనా, డిగ్రీలు చేయాలనా? మరి ఇన్ని లక్షలు ఖర్చు పెట్టి ఆ కుటుంబం ఆర్థికంగా చిన్నాభిన్నం అవుతాంటే రైతు సోదరులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి ఈరోజు రాయలసీమలో వచ్చింది. కేసీ కెనాల్కు నీళ్లు రాలే ఈ సంవత్సరం, వస్తాయో లేదో తెలీదు. కేసీ కెనాల్కు పిల్లకాలువలు కన్నా తీసి ఉంటే ఈ పాటికి తొండలిన్నెలో కూడా ఈ రైతులు కూడా కేసీ కెనాల్ నీళ్లను వాడుకొని ఎకరాకు 3 లక్షలు 4 లక్షలు సంపాదించే స్థితికి వచ్చేవాళ్ళు. మరీ ముఖ్యంగా తాగేదానికి నీళ్ల కోసం ఎక్కడో రామ్ సాయి నగర్ దగ్గర ఉండే బోర్ల దగ్గరికి పోయి మనం తెచ్చుకుంటున్నాం నీళ్లు. ఎంత దయనీయమైన స్థితి! ఒక్కసారి మీరే ఆలోచన చేయండి. మన జీవన సరళి ఎలా ఉంది, మనం ఎలా బతుకుతున్నాం? ఎక్కడి నుంచో మంచి నీళ్లు తెచ్చుకొని మనం ఇక్కడ తాగాల. మన పక్కనే
కుందు నది పోతుంది, మనకు అక్కడ దగ్గరలోనే పెన్నా నది ఉంది, ఇక్కడ గండికోట డ్యామ్ ఉంది. ఏది పూర్తి కాలే, ఎవరు పట్టించుకోలే. మైలవరం డ్యామ్ అయితే 30 ఏళ్ళైంది కట్టి, ఇంతవరకు నీళ్ళు. మైలవరంలో నార్త్ కెనాల్ కానీ సౌత్ కెనాల్ కానీ ఒక్కరన్నా 1 ఎకరాకు నీళ్ళు ఇచ్చినారా? మీరు చెప్పండి పెద్ద ఆయన, 1 ఎకరాకు నీళ్ళు ఇచ్చినారా? 1/2 ఎకరా కూడా ఇవ్వలేదు. మరి ఎంత దైన్యం! అదే మైలవరం డ్యాముకు సంవత్సరానికి ప్రభుత్వం 6 కోట్ల రూపాయలు ఇస్తుంది. అక్కడ పనిచేసే ఈలకు, డిఈలకు, ఏఈలకు జీతాల కోసమని వాళ్ళకు జీపులు, వాళ్ళకు ఒక పెద్ద ఆఫీసులు. ఏ రోజున 1 ఎకరాకు నీళ్ళు ఇచ్చినారా? 100 మంది పనిచేస్తున్నారు మైలవరం డ్యామ్ కు. ఈ ఇంజనీర్లు గాని స్టాఫ్ గాని 6 కోట్లు జీతాలకు పోతాంది. ఆ డబ్బులతో కనీసం ఆ గండికోట ఈ కెనాళ్ళకు అన్నిటికీ లైనింగ్ చేసి మైలవరం కెనాళ్లకు గండికోటకు నీళ్లు తెచ్చి గండికోట నుంచి మైలవరంకి ఇచ్చి, ఇప్పుడు ఈ కుందు పెన్నా వరద కాలువను ఎక్కడో కలుపుతామంటున్నారు. ఆ కలిపే బదులు ఈ కుందు నదిని తీసుకుపోయి మైలవరం డ్యామ్ లో కనుక కలిపితే మైలవరం డ్యామ్ నిండు కుండలా కనిపిస్తుంటే ఎంత సంతోషం ఈ రైతుకు గాని, ఈ ప్రాంతంలో పుట్టిన మనకు గాని ఎంత సంతోషంగా ఉంటాం. మరి ఇది కలపరు. ఈ ఉండే కెనాలను చూస్తామా అంటే కేసీ కెనాల్కు నీళ్లు రావు. మరి